ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశాలు, గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు సోమవారం లేదా బుధవారం బుధుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరి 12 రాశుల వారు వివిధ దేవతల్ని ఈరోజు ఆరాధించడం ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అంశంతో పాటు త్రయోదశి ముఖ రుద్రాక్ష ఏ నక్షత్ర జాతకులకు ఉపకరిస్తుంది, శుభ ఫలితాలను కలిగిస్తుంది అనేటువంటి అంశాన్ని రుద్రాక్ష ధారణ అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. ఈరోజు స్కంద పంచమి. ఈ సందర్భంగా దీని యొక్క విశిష్టత ఏమిటో కూడా ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఎటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి, శుభ ఫలితాన్ని కలిగిస్తాయి అనేటువంటి అంశాన్ని కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం ఆషాఢ మాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. ఈరోజు ఆషాఢ శుద్ధ పంచమి, దీన్ని స్కంద పంచమి అంటాం. చాలా విశేషమైనటువంటి రోజు. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, స్మరణ, పూజాది కార్యక్రమాలు రకరకాలైనటువంటి సమస్యల్ని దూరం చేస్తుంది. ముఖ్యంగా రుణ బాధలు, ఆరోగ్య సమస్యల నివారణకి స్కందుడి యొక్క పూజాది కార్యక్రమాలు బాగా ఉపయోగపడతాయి. ఈరోజు వారం సోమవారం లేదా బుధవారం ఈరోజు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, బుధ జపం, విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు ఆలయ సందర్శనం కూడా శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఈరోజు నక్షత్రం మఖా నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 2, 4 పాదాల్లో పుట్టినట్టయితే దోషం లేదు. 1, 3 పాదాల్లో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. ఈరోజు మఖా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదస్తుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతు యొక్క స్థితి కుంభక్షేత్ర స్థితి. ఆ స్థానాధిపతి అయినటువంటి శని వృశ్చిక క్షేత్ర స్థితి, అంటే శత్రుక్షేత్ర స్థితి. కాబట్టి ఇది ఆకస్మిక ప్రతికూలతను కూడా కలిగించవచ్చు. ఈ దోష నివృత్తికి గణపతి హోమం సహకరిస్తుంది. ఈరోజు స్కంద పంచమి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, స్మరణ, పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. రుణ ఒత్తిడిని దూరం చేస్తుంది, ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. శ్రీ శివశక్తుల సమైక్య తేజము వరవిన సుబ్రహ్మణ్యం షట్కోణాంచిత చిన్మయ దీధితి కార్తికేయ శుభరూపం గురు గుహాయనిడి పరాత్పరమిది జ్ఞానయోగ ఫలసారం. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీ వరదా ఉషోదయం నేను కొలిపినది నీ కృతిగా. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వరకు ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. మానసిక భీతి, మానసిక ధైర్యం సమాంతరంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉపకరిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అతి జోక్యం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. విభేదాలు తగ్గుతాయి, అయినప్పటికీ ఆందోళన ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి ఉపశమన పరిస్థితులు లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వరకు కలిసి వస్తాయి. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. పారిశ్రామిక రంగం వరకు శత్రుభీతి పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వైద్య వృత్తి వారు జాగ్రత్తలు వహించాలి. క్రీడారంగం వారికి ప్రతికూలత ఉంటుంది, అయినప్పటికీ గుర్తింపు కూడా లభిస్తుంది. కార్యక్రమాలను వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులను అధిగమించేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో ఆరాధించడం ద్వారా మానసిక భీతి పోతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది.
ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణలు రుచిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. శత్రుభీతి తగ్గుతుంది. సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా తగ్గుతుంది. కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. నూతన బాధ్యతలను సక్రమంగా నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి పారిశ్రామిక రంగం వరకు మెరుగవుతుంది. ఆలోచన సంపత్తి వ్యాపార రంగం వరకు ఏర్పడుతుంది. తెలివైన నిర్ణయాలు తద్వారా విజయాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాన్ని వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని పెంచుతాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వరకు రాణిస్తాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. కార్యక్రమాల్లో వైద్య వృత్తి వారికి ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో న్యాయవాద వృత్తి వారికి అనుకూల పరిస్థితులు తారసపడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా కొనసాగుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు దూరమవుతాయి. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఆర్థిక ప్రతిబంధకాల్ని క్రమక్రమంగా దూరం చేసుకోగలుగుతారు. మహిళలకు ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. విద్యార్థులకి ఉపశమన పరిస్థితులు విద్యాపరంగా కొనసాగుతాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు క్రీడారంగం వరకు లాభిస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యవహారాలు పారిశ్రామిక రంగం వరకు అభివృద్ధిని కలిగిస్తాయి. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. వ్యాపార మేలుకోవలు వ్యాపార రంగం వరకు లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వరకు ప్రదర్శించగలుగుతారు. సినీ రంగం వరకు అవకాశాలు దగ్గరవుతాయి. అభివృద్ధి కూడా గోచరిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు మహాగణపతిని గరికెతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. విఘ్నాలు జాప్యాలు కనుమరుగవుతాయి. వాహన నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. అయినప్పటికీ ఆందోళన కొనసాగుతుంది. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. వ్యాపార వ్యవహారాలు నష్టాలను భర్తీ చేసుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. అవమానకర సంఘటనని దూరం చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణలో విముఖత ఏర్పడుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. పురోభివృద్ధిగా చేసేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఉపశమనాన్ని కలిగిస్తాయి. క్రీడారంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ ప్రతిభ గుర్తింపలేనటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. పొరపాట్లు దొరుకుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా వ్యవసాయ రంగం వారికి కూడా ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. న్యాయవాద వృత్తి వారికి పరీక్షా సమయం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వ్యయం నియంత్రించబడుతుంది. అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నూతన కార్యక్రమాన్ని వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. విజ్ఞతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా కార్యసిద్ధి బలాన్ని పెంచుతాయి. వ్యాపార రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి ప్రగతి కొనసాగుతుంది. ఆర్థిక లావాదేవీలు ఉపకరిస్తాయి. మానసిక ధైర్యం మహిళలకి పెరుగుతుంది. ఆర్థిక సంపత్తి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలత సాఫ్ట్వేర్ రంగం వరకు తగ్గుతుంది. నూతన వస్తు కొనుగోలు వంటివి మహిళలకు ఆనందాన్ని పెంచుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సినీ రంగం వరకు కూడా లాభిస్తాయి. విద్యార్థులకి ప్రతిభ గుర్తింపబడుతుంది. కార్యక్రమ నిర్వహణలో వ్యవసాయ రంగం వరకు అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి, ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, ఆకస్మిక అనుకూల పరిస్థితులు గృహపరంగా కూడా కలిసి వస్తాయి, అదృశ్య సంఘటనని ఆహ్వానించగలుగుతారు, వ్యాపార దక్షత పెరుగుతుంది, కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి, ఆర్థిక లావాదేవీలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి, పోటీని తట్టుకునేటువంటి ప్రణాళికలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి, వైద్య వృత్తి వారికి ఏర్పడినటువంటి సంఘటనల ద్వారా వైద్య వృత్తి వారికి ప్రతికూల పరిస్థితులు దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి, సినీ రంగం వారికి అవకాశాలు దక్కుతాయి, అయినప్పటికీ ఆర్థిక ఆందోళన కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో వేగవంతమైన విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు, ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు, విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి, నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది, రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు, ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాలు శ్రీరాశి రంగం వారికి కలిసి వస్తాయి, ఆర్థిక వృద్ధి చేకూరుతుంది, కార్యక్రమాల్ని వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు కూడా చేపట్టగలుగుతారు, ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులకి బలాన్ని పెంచుతాయి, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు ప్రదర్శించగలుగుతారు, ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది, వ్యయాన్ని నియంత్రించగలుగుతారు, ఆదాయం పెరుగుతుంది, కార్యక్రమ నిర్వహణలో క్రీడారంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి, ప్రతిభ గుర్తింపబడుతుంది, కళారంగం వారికి ఆర్థిక సంబంధిత లావాదేవీలు లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విలువైనటువంటి సమాచారం ద్వారా విజయాలు పొందగలుగుతారు, దూర ప్రయాణాలు కూడా లాభిస్తాయి, విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా కొనసాగుతాయి, ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా లాభిస్తాయి, వేదనల నుంచి సమస్యల నుంచి పరిష్కారాలు పొందగలుగుతారు, ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి, ఆర్థిక సమస్యలకు చిక్కులకు పరిష్కారాలు లభిస్తాయి, గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది, కార్యక్రమాలను వేగవంతం చేయాలనేటువంటి తపన పెరుగుతుంది, బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి, వ్యాపార రంగం వారు తెలివైన నిర్ణయాల ద్వారా పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలను దక్కించుకోగలుగుతారు, విద్యార్థులకి విద్యాపరమైనటువంటి చిక్కుల నుంచి ఉపశమనం లభిస్తుంది, కార్యక్రమాన్ని వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు, ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులకి మొదట ప్రతికూలత తర్వాత అనుకూలతని కలిగిస్తాయి, రాజకీయ రంగం వారు జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరుని ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత కనుమరుగవుతుంది, అష్టమ రవి కుజుల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రమాదాలు కూడా దూరం అవుతాయి, ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి, ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది, పురోగవృద్ధిగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు, నూతన బాధ్యతలు పెరుగుతాయి, శ్రమ అధికమైనప్పటికీ కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధిని కొనసాగించగలుగుతారు, అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఏర్పడినప్పటికీ అనుభవంలో వాటిని సద్వినియోగపరచుకోలేకపోతారు, వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి, నూతన బాధ్యతలు విద్యార్థులకి ఉపశమనాన్ని కలిగిస్తాయి, మహిళలకి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు దక్కించుకోగలుగుతారు, అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కూడా మొదట ప్రతికూలత తర్వాత అనుకూలతని కలిగిస్తాయి, ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి, ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి.
ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే తత్తరపోటు సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. బాధ్యతల్ని వెంటనే నిర్వర్తించలేకపోతారు. కార్యక్రమాల్లో కార్యసిద్ధికే చేపట్టేటువంటి ప్రక్రియలు ఆటంకానికి గురవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం తగ్గుతుంది. నూతన బాధ్యతలు పెరిగితే శ్రమ అధికమవుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. అయినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. సంతోష వార్తలు వింటారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. కార్యక్రమాలని సాఫ్ట్వేర్ రంగం వారు అనుకున్న స్థాయిలో పూర్తి చేయగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. లావాదేవీలు కూడా లాభిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా వ్యవసాయ రంగం వారు కూడా చేపట్టగలుగుతారు. సినీ రంగం వారికి నూతన కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే అసహన పరిస్థితుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కార్యక్రమాలను వేగవంతం చేయగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. గృహ విషయాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. మానసిక వేదనలు ప్రబలమవుతాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులు కూడా తారసపడతాయి. కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి చుక్కెదురు పరిస్థితులు ఎదురవుతాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారంగా వారు చేపట్టలేకపోతారు. సాహస నిర్ణయాలు పనికిరావు. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకి ప్రతికూల పరిస్థితులు విద్యాపరంగా ప్రబలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తప్పనిసరి. గుర్తింపు ఉన్నప్పటికీ కళారంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా పొందలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఏర్పడుతుంది. ప్రశాంతతను పెంచుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణలు రుచిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుతుంది. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో విజయాలు సాధించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కుటుంబ సఖ్యతగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. రాజకీయ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా లభిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ స్థిరాస్తి రంగం వారు కొనసాగించగలుగుతారు. తెలివైన నిర్ణయాల ద్వారా విద్యార్థులకి విజయాలు ప్రాప్తిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం ఉంటుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు మహాగణపతిని భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు చేకూరుతాయి. సఖ్యత పెరుగుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు స్కంద పంచమి. ఈ సాయంత్రం సంధ్యా సమయంలో జంట నాగుల్ని భక్తి శ్రద్ధలతో పూజ చేసి ఆవునేతి దీపాన్ని వాటి ముందు వెలిగించి చిమ్మెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సకల బాధలు నివారింపబడతాయి. X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. విద్యా దదాతి వినయం. విద్యతో పాటు వినయం, సంస్కారం, ఈ రెండు ఎప్పుడైతే ఎక్కడైతే ఉంటాయో ఆ వ్యక్తి జీవితం ఉన్నతమైనటువంటి స్థితిగతులను పొంది తీరుతుంది. స్కూల్స్ కానీ కాలేజీలు కానీ విద్యలో అద్భుతవంతమైనటువంటి కీర్తి ప్రతిష్టలను గడించడానికి ఆ యొక్క పాఠశాలలు కాలేజీల్లో కూడాను వాస్తు శాస్త్రరీత్యా పాటించవలసిన నియమాలు కోకొల్లలుగా ఉన్నాయి. అక్కడ అమర్చినటువంటి విధి విధానాల శైలి, కంప్యూటర్స్ల యొక్క ప్రభావం, ఆ యొక్క ప్రాంగణంలో ఉండేటువంటి తీరుతెన్నులు కూడా ఒకసారి పరిశీలన చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. ఒక పాఠశాల అత్యున్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు గడించిందంటే అక్కడ పరిపూర్ణవంతమైనటువంటి వాస్తు ప్రౌఢవిల్లింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎంత గొప్పగా చెప్పినప్పటికీ ఒక్కొక్క పాఠశాలలో సరైనటువంటి అవగాహన తత్వం లేక
నీరసించి ఆ యొక్క విద్యా విధానం గంట్లు పడేటువంటి రీతిలో ఉంది అంటే అక్కడ ఉండేటువంటి వాస్తుశాస్త్ర పరిజ్ఞానం పరిశీలించక తప్పదు కదా. మరి కేవలం గృహాలకే కాదు, పాఠశాలలకి కాలేజీలకు కూడా వాస్తు వర్తిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం తప్పనిసరిగా గ్రహించక తప్పదు. ఇక్కడ విద్యాలయానికి వచ్చేటువంటి విద్యార్థులు జ్ఞానాన్ని, సంస్కారాన్ని, చదువుల యొక్క ప్రాధాన్యతని గ్రహించాలి. అంతేకాకుండా వాస్తు లేని విద్యాలయాలు విద్యార్థులను విపరీతమైన త్రోవలోకి నడిపిస్తున్నాయి అని కూడా చెప్పవచ్చు. ఒక్కొక్క విద్యా సంస్థ ప్రారంభమైన దగ్గర నుంచి ఎప్పుడు బందులు, హర్తాళ్ళు ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. దేనివలన? అక్కడ ఉండేటువంటి వాస్తుదోష ప్రభావం కావచ్చు. అందుచేతనే చదువు తప్ప మిగతా విషయాల పట్ల ఆసక్తి కనబరుస్తూ చదువును పక్కకు నెట్టి విపత్కరమైనటువంటి ప్రభావాలకి గురవుతున్నటువంటి విద్యా సంస్థల్లో వాస్తు అనేటువంటిది ముఖ్యంగా గమనించాల్సిందే. ఆ వాస్తును గనక చూసి సరిచేసినట్లయితే ఆ సంస్థ కూడాను నభూతో నభవిష్యతి అన్న చందంగా తమ పిల్లల భవిష్యత్తుకు రాచబాట, తాము కన్న కలలకు పూలబాట ఏర్పరిచేటువంటి తీరుతెన్ను వచ్చి తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. విద్యాలయాలకు ఉత్తర ముఖద్వారం, ఉత్తరంలో ఎక్కువ ఖాళీ, ఉత్తరపు గేటు ఉండటం, ఇవన్నీ కూడా ప్రపంచ ఖ్యాతిని పొందటానికి దేశ విదేశీ విద్యాలయాలన్నీ ఉత్తర ముఖద్వారం ఉన్నవే అనేటువంటి విషయం కూడా ఇక్కడ గుర్తు తెచ్చుకుందాం. ఉత్తర ముఖద్వారం కలిగినటువంటి విద్యాలయాలు చాలా చక్కటి యోగవంతమైన సంస్కారవంతమైనటువంటి విద్యను ప్రసాదిస్తున్నాయి. త్రిశాలలు లేక చతుశాలలు లేదా వరుస ఏకశాలలుగా భవన నిర్మాణాన్ని చేయాలి. ద్విశాలలు అనేటువంటివి మాత్రం మంచివి కానే కావు. విద్యాలయాలకు చెడు వీధిపోట్లు అనేటువంటివి అసలు ఉండకూడదు. వీధిపోటు అనేటువంటిది విద్యా సంస్థకు ఉంటే చాలా అనర్థం వస్తుంది. ఎందుచేతనంటే ఆ యొక్క ప్రభావం పిల్లల మీద కూడాను ప్రసరింపబడుతోంది సుమా. అది అసలు పాయింట్. క్లాస్ రూమ్స్, ఈ క్లాస్ రూమ్స్ కట్టేటువంటి తీరుతెన్నుల్లో కూడా వాస్తు పాటించాలి. తూర్పు పడమరలుగా మాత్రమే ఉండాలి క్లాస్ రూమ్స్ ఎప్పుడూ కూడా. ఉపాధ్యాయుని టేబుల్ మరియు కుర్చీ ఉండేటువంటి అరుగు పడమర మధ్యలో ఉండాలి. బ్లాక్ బోర్డ్ పడమర నైరుతిలో కానీ పడమర వాయువ్యంలో కానీ ఉండాలి. క్లాస్ రూమ్ ద్వారం ఉచ్చస్థానంలో ఉండాలి. క్లాస్ రూముకు ఉత్తర ఈశాన్య ద్వారం ఉత్తమం. ఏ క్లాస్ రూమ్ కన్నా ఉత్తర ఈశాన్య ద్వారం అనేటువంటిది ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితిని కలిగింపజేస్తుంది. ఇకపోతే వీళ్ళందరినీ కూడా సమర్థించేటువంటి వాడు ఒక వ్యక్తి ఉన్నారు కదా, ఆయన ప్రిన్సిపాల్. ఆయన గది ఎట్లా ఉండాలి, ఎక్కడ ఉండాలి? ప్రిన్సిపాల్ గది పడమర నైరుతిలో కానీ దక్షిణ నైరుతిలో కానీ ఉండాలి. పడమర నైరుతి లేక దక్షిణ నైరుతి ప్రిన్సిపాల్ యొక్క గది కనుక ఉన్నట్టయితే ఆయన అడ్మినిస్ట్రేషన్గా చాలా చక్కగా నిర్వహణ సామర్థ్యం కలిగి చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తాడు ఆ పాఠశాలకు లేక కళాశాలకు. స్టాఫ్ రూమ్ అని చెప్పేసి తమ క్లాసులు ముగించిన తర్వాత వచ్చి కాసేపు కూర్చొని మళ్ళా క్లాసులకు వెళ్ళడానికి స్టాఫ్ రూమ్ కావాలి కదా. ఈ స్టాఫ్ రూమ్ తూర్పు మధ్యలో కానీ ఉత్తర మధ్యలో కానీ ఉండాలి. అలా అవకాశం లేనప్పుడు దక్షిణంలో కానీ పడమరలో కానీ ఉండటంలో తప్పులేదు. ఇక క్రీడలకు ఎక్కువ విలువ ఇచ్చేటువంటి పాఠశాలలు ఉన్నాయి, కళాశాలలు ఉన్నాయి. క్రీడలు అనేవి చాలా అవసరం కూడాను. క్రీడా విన్యాసకారకత్వం వలన కీర్తి ప్రతిష్టలు బాగా వస్తాయి పాఠశాలకు ఎప్పుడు కూడా. అందుచేత ఈ పాఠశాలకి సంబంధించిన స్టోర్ రూమ్స్ నైరుతిలో ఉండాలి. ఫిజికల్ డైరెక్టర్ కూడా ఆ నైరుతి రూమ్లోనే ఉండాలి. ఫిజికల్ డైరెక్టర్ అంటే క్రీడలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయుడు, ఆయన నైరుతిలో ఉండటం చాలా మంచిది. ఇక్కడ తూర్పు కానీ ఉత్తరంలో కానీ ఈశాన్యంలో కానీ
ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేయాలి. పాఠశాలకు కానీ కళాశాలకు కానీ ప్లే గ్రౌండ్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి సూత్ర ప్రాతిపదిక. అందుచేత ఆటల కోర్టులు, స్విమ్మింగ్ పూల్స్ ఇవన్నీ కూడా తూర్పు పడమరలుగా మాత్రమే ఏర్పాటు చేయాలి. ఉత్తర దక్షిణాలుగా ఏర్పాటు చేయరాదు. సైన్స్ ల్యాబొరేటరీస్ సహసిద్ధంగా కళాశాలలో, పాఠశాలలో కూడా ల్యాబ్స్ ఉంటాయి కదా, ఇవి ఆగ్నేయంలో ఉండాలి. ల్యాబ్ గది పూర్తి వాస్తుతో ఉండేటట్టుగా జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. లేకపోయినట్లయితే అనేక ఇక్కట్లు వస్తాయి. ఎప్పుడూ కూడా ల్యాబొరేటరీస్ అనేటువంటివి ఆగ్నేయంలో ఉండేటట్టుగా చూసుకోవడం చాలా మంచిది. మొత్తం ప్రాంగణంలో ఆగ్నేయ దిశలో ల్యాబొరేటరీస్ కట్టడం ఉత్తమోత్తమైన ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. లైబ్రరీ విద్యలో విజయాన్ని సాధించడానికి, జ్ఞాన సముపార్జనకు, ఇక లైబ్రరీ విషయంలో వాస్తుశాస్త్రం చాలా ప్రాధాన్యత వహిస్తుంది. జ్ఞాన సముపార్జనకు అది ఒక అద్భుతవంతమైన గదిగా ఉంటుంది. కాబట్టి వాయువ్యంలో కానీ ఉత్తరంలో కానీ ఉండాలి. లైబ్రరీలో కూర్చునేటువంటి బల్లలు తూర్పు పడమరలుగా ఉండాలి. పుస్తకాల యొక్క బీరువాలు పడమరలో మరియు దక్షిణంలో ఉండి తూర్పులో కానీ ఉత్తరంలో కానీ రీడింగ్ హాల్ అనేటువంటిది ఏర్పాటు చేయాలి. ఇక ఈ మధ్యకాలంలో ప్రతి పాఠశాలలోనూ ప్రతి కళాశాలలో కూడా కంప్యూటర్స్ ఏర్పాటు చేసే గదులు ఉన్నాయి. ఈ కంప్యూటర్ గదులు ఆ యొక్క పాఠశాల లేక కళాశాల ప్రాంగణంలో ఎటువైపు ఉంటే మంచిదో వాస్తుశాస్త్రరీత్యా కూడా ఆలోచించాలి. కంప్యూటర్ గదులన్నీ కూడా పడమర, తూర్పు ముఖంగా ఏర్పాటు చేయాలి. కంప్యూటర్లు ఉత్తర ముఖంగా ఉంచరాదు, తూర్పు ముఖంగా మాత్రం ఉంచుకోవచ్చు. ఆపరేటర్ ఉత్తర ముఖంగా మాత్రం కూర్చోకూడదు. కాబట్టి కంప్యూటర్ మానిటర్ దక్షిణ ముఖంగా కూడా పెట్టరాదు. కావున కంప్యూటర్లను తూర్పు పడమరలుగా ఉంచడమే ఉత్తమమైనటువంటి మార్గంగా ఇక్కడ గ్రహించాలి. మీ పిల్లల భవిష్యత్తుకు రాచబాట, మీ కలలు వికసించే పూల తోట కావాలి అంటే ప్రతి కళాశాల, ప్రతి పాఠశాల వాస్తుశాస్త్రరీత్యా ఏ ఏ గదులు ఎక్కడెక్కడ నిర్మాణం చేయాలి, ల్యాబ్లు ఎక్కడ ఉండాలి, కంప్యూటర్స్ ఎక్కడ పెట్టాలి, కంప్యూటర్స్ పెట్టేటువంటి తీరుతెన్నులు ఏ విధంగా ఉండాలి, ఉపాధ్యాయుడు ఏ దిశలో కూర్చొని ఆయన తన యొక్క కార్యక్రమాలు నిర్వహించాలి, విద్యార్థులు కూర్చునేటువంటి విధి విధానం ఏ విధంగా ఉండాలి, ఆ ఉపాధ్యాయుడు చెప్పేటువంటి బోధనాచార తత్వంలో దాగినటువంటి విశిష్టవంతమైనటువంటి జ్ఞాన సముపార్జన అవగాహన చేసుకొని ఉత్తమోత్తమైనటువంటి స్థితిగతుల్లో సాధించుకోవడానికి వాస్తుశాస్త్రరీత్యా ఆ గురు బ్రహ్మ నిలబడేటువంటి స్థానం ఏ తీరున ఉండాలి. అలాగే మానసోల్లాసం, చక్కటి క్రీడా విన్యాసం, కీర్తి ప్రతిష్టలు పాఠశాలకు కళాశాలకు గడించడానికి ఆ కళాశాలకు ఉండాల్సిన ప్లే గ్రౌండ్స్ ఎటువైపు ఉండాలి. ఇవన్నీ కూడాను పూర్తిగా అవగాహన చేసుకొని గనక పాఠశాలలు కళాశాలలు నిర్మాణం చేసినట్లయితే చక్కటి సంస్కారవంతమైనటువంటి విద్యార్థులు ఆ కళాశాల పాఠశాల నుంచి బయటికి వచ్చి రేపటి ఉత్తమోత్తమైనటువంటి పౌరులుగా ఔన్నత్యమైనటువంటి స్థితిలో విజయ దుందుభిని మోగించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది కదా. మరి విద్యార్థులలో దాగినటువంటి సృజనాత్మకమైనటువంటి కళాత్మకమైనటువంటి మనోభావాల తత్వచింతనను పురోభివృద్ధిపరిచేటువంటి ఆ యొక్క ఆడిటోరియం కళాశాల కానీ పాఠశాల కానీ చాలా చక్కటి ప్రాంగణంలో నిర్మాణం చేయటం ఉత్తమోత్తమైనటువంటి స్థితిగతులను ప్రసాదిస్తుంది. బలాని పాఠశాలలో బలాని కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థే ఈనాడు మహోన్నతమైనటువంటి నటుడుగా ఉన్నాడు అనేటువంటి కీర్తి ప్రతిష్టలు కూడా ఆ పాఠశాలకు వచ్చి తీరుతాయి కదా. తనలో ఉన్నటువంటి కళామ తల్లి యొక్క అద్భుతవంతమైనటువంటి తత్వాన్ని ఆ విద్యార్థి ఆ యొక్క దశ నుంచే అక్కడ నిరూపణ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ పాఠశాలలు సరస్వతి మందిరాలు, అందుచేత వాటి నిర్మాణంలో కూడా వాస్తుశాస్త్రం తప్పనిసరిగా పాటించి తీరాల్సిందే.
మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. త్రయోదశి ముఖ రుద్రాక్ష ఏ నక్షత్ర జాతకులకి శుభ ఫలితాన్ని కలిగిస్తుందో రుద్రాక్ష ధారణ అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. త్రయోదశి ముఖ రుద్రాక్ష అంటే 13 ముఖాలు కలిగినటువంటి రుద్రాక్ష. దీనికి కార్తికేయుడు అధిపతి. ఓం కార్తికేయాయ నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించి ఈ రుద్రాక్ష ధరించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి. మానసిక వికాసం ఏర్పడుతుంది, ఆనందం లభిస్తుంది. జాతి పచ్చుతో ఈ రుద్రాక్ష ధరించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. ముఖ్యంగా ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్ర జాతకులు దీన్ని ధరించడం ద్వారా విశేష ప్రజ్ఞ లభిస్తుంది, అన్ని రకాల అభివృద్ధి చేకూరుతుంది. ఆషాఢ శుద్ధ పంచమిని స్కంద పంచమిగా వ్యవహరిస్తాం. ఈ స్కంద పంచమి యొక్క విశిష్టత ఏమిటో ఆచార సంప్రదాయం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. ఆషాఢ శుద్ధ పంచమిని స్కంద పంచమిగా వ్యవహరిస్తాం. దీన్నే షణ్ముఖ పంచమి, సుబ్రహ్మణ్య పంచమి, కుమార పంచమిగా కూడా వ్యవహరిస్తారు. ఈ రోజు కుమారస్వామిని ఆరాధించడం వల్ల ఆరోగ్య సిద్ధి ఏర్పడుతుంది, ఆర్థిక బాధలు తొలగిపోతాయి. ఈ రోజు నాగదేవతలను ఆవు పాలతో అభిషేకించి పుట్టలో పాలు సమర్పించాలి. నువ్వులు, బెల్లం కలిపినటువంటి చిమ్మిల్ని నివేదన చేయాలి. నల్ల చీములకు వరి నూక, పంచదార వేయాలి. తెల్లటి వస్త్రాన్ని పుట్టపై ఆచ్ఛాదనగా కప్పాలి. సుబ్రహ్మణ్య స్వామిని ఈ రోజు ఎర్ర కుంకుమ, మందారాలు, కనకాంబరాలు, ఎర్రగన్నేరు వంటి పుష్పాలతో పూజించడం శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. స్కంద పంచమి నాడు ఫలదానం, వస్త్రదానం, అన్నదానం, పుస్తక దానం, మొక్కల దానం అనేటువంటి పంచదానాలు విశేష ఫలితాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య సమస్యలు నివారిస్తాయి, ఆర్థిక సమస్యల్ని కూడా నివారిస్తాయి. రేపు పుబ్బా నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలించినట్లయితే అనారోగ్య సమస్యల నివారణ కోసం ప్రత్యేకమైన ఔషధాలను స్వీకరించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. వ్యవసాయదారులు నాట్లు వేయటానికి, మొక్కలు నాటడానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. వాపి, కూప, తటాకాది జల సంబంధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఘోషయాత్రకు వెళ్ళినటువంటి దుర్యోధనుడు, కర్ణుడు మొదలైనటువంటి వారు అక్కడ ఉన్నటువంటి గంధర్వులకు అధిపతి అయినటువంటి చిత్రసేనుడి చేత ఘోరావమానాన్ని పొంది తదనంతరం ధర్మరాజు గారు జోక్యం చేసుకుని విడిపించబట్టి క్షేమంగా హస్తినాపురానికి తిరిగి వచ్చారు. వచ్చిన తరువాత గాంగేయుల వారు మాట్లాడుతున్నారు. గాంగేయుడు అంటే భీష్మాచార్యుడు. భీష్మాచార్యుల వారు అంటారు, హితులై పెద్దలు బుద్ధి చెప్పగా క్రియాహీనుండవై త్రోచిపోయితి దుష్టాత్ముల కూడి దానికి ఫలం బిట్లయ్యనో చూచితే గత విద్వేషుండు ధర్మనందనుడు గల్గంబట్టి ఆ పాట దుర్గతికిన్ తప్పితిగాక చిక్కితి కదా గంధర్వుచే ఆజిలోన్. ఒక పెద్ద మనిషి, అనుభవజ్ఞుడు, మన యొక్క హితాన్ని కోరేటటువంటి వాడు ఎటువంటి మాట మాట్లాడతారో భీష్మాచార్యుని యొక్క మాటని బట్టి అర్థమవుతుంది. ఆయన దుర్యోధనుడిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. హితులై పెద్దలు బుద్ధి చెప్పగా, పెద్దలైనటువంటి వారు నీకు ఎన్నో బుద్ధులు చెప్పారు. ఈ కర్ణుణ్ణి నమ్మకు, అనవసరంగా పాండవులతో కయ్యానికి కాలు దువ్వకు, నిష్కారణంగా వాళ్లతో విరోధం పెట్టుకోకు. పరమధర్మాత్ములైనటువంటి ఆ పాండవులతో కలిసి ఉండడం,
భూమిని పంచుకుని వాళ్లతో కలిసి సంతోషంగా పరిపాలన చెయ్యడం నీ యొక్క శ్రేయస్సుకి అత్యంత ఆవశ్యకమైన విషయము అని చెప్పారు. కానీ క్రియాహీనుండవై త్రుచిపోయితి దుష్టాత్ముల కూడి, కానీ నువ్వు అలా చెయ్యలేదు సరిగదా. పాండవుల్ని అరణ్యవాసానికి పంపించి ఎందుకు వాళ్ళని అవమానించడానికి వెడతావు అని చెప్పినా కూడా ఎవరి మాట వినకుండా ఇదిగో ఈ కర్ణాదులను నమ్మి వీళ్లతో కలిసి ఏదో పాండవుల్ని అవమానం చేద్దామన్న ఉద్దేశ్యంతో ఘోషయాత్రకు వెళ్ళావు. దానికి ఫలం ఎట్లయ్యనో చూచితే, దానికి ఫలితం ఎంత ఘోరావమానాన్ని పొందావో చూశావు కదా. అవమానం పొందడం కాదు, నిజానికి నీ ప్రాణమే పోవాలి. కానీ గత విద్వేషుండు ఎంత గంభీరమైన మాట మాట్లాడాడు. అది పెద్దరికం అంటే, భీష్ముడి పెద్దరికము అంటే అది. గత విద్వేషుండు, నిజంగా ధర్మరాజు గారే మనసులో పెట్టుకోవాలి అంటే నువ్వు చేసినటువంటి అన్యాయాలకి, నువ్వు చేసినటువంటి కుట్రలకి ఇది మంచి అవకాశము అని చేతికి మట్టి అంటుకోకుండా, తనకి అపకీర్తి రాకుండా నువ్వు హతుడవైపోతావని ఆయన ఏమీ చెయ్యకుండా ఊరుకోవచ్చు. కానీ ధర్మరాజు యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందో తెలుసా? తాను ఉపకారం చెయ్యవలసిన సందర్భంలో ఉపకారం చెయ్యడానికి కావలసినటువంటి ప్రాతిపదికని ఆలోచించాడు తప్ప ఉపకారమును చెయ్యకుండా విస్మరించడానికి కావలసినటువంటి పాత పగలను గుర్తు తెచ్చుకోలేదు. అది వ్యక్తిత్వం అంటే. ఒకరికి ఉపకారం చెయ్యవలసి వచ్చిందనుకోండి, సాధారణంగా మనసుకుండే లక్షణం ఏమిటంటే గతంలో వాళ్ళు మనకి ఉపకారం చెయ్యగలిగి చెయ్యకపోయినా, వాళ్ళు మనకి ప్రయత్నపూర్వక అపకారం చేసిన ఆ విషయాన్ని ముందు జ్ఞాపకం చేస్తుంది. అప్పుడు నువ్వు ఆపదలో ఉన్నప్పుడు ఏం చేశారు, నీకెన్ని కష్టాలు రావడానికి వాళ్ళు కారణమయ్యారు, నువ్వెందుకు చెయ్యాలి అనుభవించని, అది మనసు యొక్క లక్షణం. కానీ ఆయన ధర్మరాజు ఎందుకు అయ్యాడంటే, ఆయన అంత గౌరవనీయుడు ఎందుకు అయ్యాడంటే గత విద్వేషుండు. ఒక్క మాట వెయ్యడంలో భీష్ముని యొక్క గొప్పతనం పైకొస్తుంది. మనసుకుండేటటువంటి సహజమైనటువంటి రాగద్వేషములను తన యొక్క ధార్మిక నిష్ఠ చేత గెలిచాడు. మనం జ్ఞాతులం, బయట వాళ్ళు వచ్చి యుద్ధం చేసినప్పుడు మనం 105 అంతేకాని చూస్తూ చూస్తూ సోదరుడికి ఆపద కలిగితే ఊరుకుంటామా? కాబట్టి భీమార్జునులు ఇద్దరు యుద్ధానికి వెళ్ళవలసిందే అన్నాడు. అంతటి మహానుభావుడు. ఆయనని అవమానించాలనుకున్నావు, ఆయనని అన్నగారిగా అంగీకరించడానికి నీ మనసు రాలేదు. ఆయనకి భూమిని ఇచ్చి రాజ్య పరిపాలన చేసుకోవడానికి నీకు మనసు అంగీకరించలేదు. ఎక్కడి ధర్మరాజు మనసులోకి స్మరించవలసినటువంటి పగని కూడా స్మరించనటువంటి వాడు. పైగా నువ్వు ఎదురుగుండా కనపడితే జ్ఞాపకం రావలసింది ఏదైనా ఉంటే కక్షే. ఎంత ఉత్కృష్టమైనటువంటి శీల వైభవం. ఆ ఒక్క మాటని ఆధారం చేసుకుని మీరు ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. అర్థం చేసుకునేవాడికైతే ఈ ఒక్క మాట చాలు. గత విద్వేషుండు ధర్మనందనుడు గల్గంబట్టి, అక్కడ ఉన్నాడు కాబట్టి ధర్మరాజు. ఆయన నువ్వు వచ్చావని తెలుసుకుని అసహ్యం వేసి వేరే వనానికి వెళ్ళిపోయి ఉంటుంటే నీ బతుకేమయ్యేది? ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి నువ్వు బతికేవు. ఆయన ఉండడమే నువ్వు బతకడానికి కారణమైతే ఆయనతో సఖ్యాన్ని నిలబెట్టుకుంటే నువ్వేమవుతావు? కానీ నీకు అది అక్కర్లేదు. కాబట్టి ధర్మనందునుడు గల్గంబట్టి ఆ పాట దుర్గతికిన్ తప్పితిగాక. ఏమో ఎంత దారుణమైన పరిస్థితికి నువ్వు వెళ్ళిపోవాలో ఎవరి ఊహకు అందదు. రాణుల్ని కూడా బంధించారు కదా, ఇంకంతకన్నా అవమానం ఏముంటుంది? కాబట్టి అటువంటి దుర్గతికి వెళ్ళవలసినటువంటి వాడివి తప్పించుకోగలిగావు. చిక్కిది కదా గంధర్వులచే ఆజిలోన్. ఆ గంధర్వుల చేత ఆజిలోన్ యుద్ధంలో బంధీకృతుడు అయ్యావు కదా. ఆ ధర్మరాజే లేకపోతే ఇప్పుడు నువ్వు ఎక్కడుండేవాడివి ఆలోచించుకున్నావా? అని నీవులు తమ్ములు సతులు నెయ్యురు వైరులచే గృహీతులైపోవగా పారిపోయకడు పొల్లదనంబున సుతపుత్రుడు. ఈ కావరు కష్టచిత్తు అధికంబుగ నమ్ముదు నీవు. వీని బాహావిభవంబు కయ్యమున అక్కడ చూచితే కనులారగన్.
ఎంత పెద్ద మాటలు వాడాడో మహానుభావుడు, ఎంత గంభీరంగా మాట్లాడాడో. నీవును తమ్ములు సతులు నెయ్యురు వైరులచే గృహీతులైపోవగా, యుద్ధంలో నిన్ను ఒక్కడే బంధీకృతుణ్ణి చేసి పట్టుకెళ్ళలేదు దుర్యోధన, బాగా గుర్తుపెట్టుకో. నిన్ను పట్టుకున్నారు, నీ తమ్ముళ్ళని పట్టుకున్నారు, నీ భార్యల్ని పట్టుకున్నారు, నీ స్నేహితులందరినీ పట్టుకున్నారు, నీతో వచ్చిన వాళ్ళని, మిమ్మల్ని అందరినీ కలిపి పట్టుకుపోతున్నారు. పట్టుకుపోబడని వాడెవరు? కర్ణుడు ఒక్కడే. ఎందుకు పట్టుకుపోబడవలసిన అవసరాన్ని తప్పించుకోగలిగాడు? మీరేమైపోయినా పర్వాలేదని వదిలిపారిపోయాడు కనుక. కాబట్టి గృహీతులైపోవగ పారిపోయకడు బొల్లదనంబున సుతపుత్రుడు. ఈ కర్ణుడున్నాడే, ఈయన మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టి తన త్రోవ తాను చూసుకున్నాడు. ఈయన మీకు స్నేహితుడు, వీడిని నమ్ముతావు నువ్వు. ఈ కావరు, ఈ దుర్మధుడున్నాడే, ఎప్పుడు ఉన్మత్త ప్రలాపం చేస్తూ ఉంటాడు. నేను వాడిని చంపేస్తాను, వీడిని చంపేస్తాను అని అక్కర్లేని ఆశలన్నీ నీకు కల్పించి నిన్ను ఇటువంటి అపకీర్తిని పొందడానికి కావలసినటువంటి సందర్భాన్ని ఏర్పాటు చేసినటువంటి కర్ణుడున్నాడే, అటువంటి కావరు కష్టచిత్తు, ధైర్యం లేనివాడు. యుద్ధం వచ్చినప్పుడు ఇంతమందిని బంధీకృతుల్ని చేసి తీసుకెళ్ళిపోతే నేను ఒక్కడిని ఉండి మాత్రం ప్రయోజనం ఏంటి? విజయమో వీరస్వర్గమో అని ముందుకు రాలేకపోయాడు. అధికంబుగా నమ్ముదు నీవు, ఇటువంటి వాడి మీద బాగా నమ్మకం నీకు, అది దురదృష్టం. వీని బాహావిభవంబు కయ్యమున అక్కడ చూచితే కన్నులారగన్. యుద్ధంలో ఇతను ఎంత బాగా నిలబడి చేస్తాడు అన్న విషయాన్ని నువ్వు చూసావుగా, కన్నులారా చూసావుగా. ఇప్పటికైనా నీకు నమ్మకం కలిగిందా? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో, ఎవరి మాట వినాలో ఎవరి మాట వినకూడదో అర్థమైందా? ఆయుతబాహులు ఉగ్రబలులు ఆర్యులు పార్థులు వారి భూరి శౌర్యాయుధ నైపుణ క్రియలందు పదారవ పాలు పోలడి వాయుపు రజ్జులాడు అధిప వారల చందము వీని చందమున్నీయడ నిక్కమై తెలిసనే ఖచరేంద్రుల పరిలోపలన్. ఈ కర్ణుణ్ణి తీసుకుని నువ్వు ఘోషయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి గంధర్వులతో నీకు యుద్ధం జరిగింది కదా. ఆ జరిగినప్పుడు ఎవరు బలవంతులు ఎవరు బలహీనులు చెప్పవలసిన అవసరం లేకుండా స్పష్టంగా సన్నివేశంలో తేలిపోయిందిగా. కేవలము బలమే కాదు, ఎవరి శీల వైభవం ఎటువంటిది అన్నది కూడా నిరూపణం అయిపోయిందిగా. ఎవరి స్వభావం ఏమిటి, ఎవరి మనఃప్రవృత్తి ఏమిటి, ఎవరి శౌర్యమేమి, ఎవరి పరాక్రమమేమి, ఎవరి ధర్మమేమి అన్న విషయాలు స్పష్టంగా బయటకు వచ్చేసాయిగా. ఇంకా అసలు వేరొకరు మాట్లాడి చెప్పవలసిన అవసరం ఏమిటి? ఆయతబాహులు ఉగ్రబలులు ఆర్యులు పార్థులు, కుంతీదేవి యొక్క కుమారులు ఉన్నారే, వాళ్ళు విశాలమైనటువంటి బాహువులు కలిగినటువంటి వాళ్ళు, దీర్ఘమైన బాహువులు ఉన్నవారు, అద్భుతమైనటువంటి పరాక్రమము కలిగినటువంటి వారు. వాళ్ళు వారి భూరి శౌర్యాయుధ నైపుణ క్రియలయందు వాళ్లకున్నటువంటి పరాక్రమంతో పోలిస్తే ఈ కర్ణుడు పదారవ పాలు బోలడి వాయుపు రజ్జులాడు. వాళ్లకున్నటువంటి బలం, వాళ్లకున్న పరాక్రమంలో 16వ వంతుకి సరిపోడు ఈ కర్ణుడు. కానీ నోటి దురుసో చాలా విపరీతం. వాళ్ళతో పోలిస్తే మనం ఎంత అన్నది ఒకటి ఉండాలి కదా. లోకంలో సహజంగా ఒకరిని విమర్శ చెయ్యాలన్నా, ఒకరిని నింద చెయ్యాలన్నా ఆయనంతటి వాడు అని అనాలన్నా, అలా అనడానికి మనకున్న సమర్థత ఎంతపాటిది అని ఆలోచించుకోవలసి ఉంటుంది కదా. ధర్మరాజుని కానీ, భీముణ్ణి కానీ, అర్జునుణ్ణి కానీ, నకులుణ్ణి కానీ, సహదేవుణ్ణి కానీ వాళ్ళెంత వీళ్ళెంత, వాళ్ళని చంపేస్తాను వీళ్ళని చంపేస్తాను అనే ముందు వాళ్లకున్నటువంటి బలం ఎటువంటిదో విచారణ చేసుకోవాలి కదా. అలా చెయ్యకుండా తన బలం ఒకటే విచారణ చేసుకుని నా దగ్గర ఇన్నున్నాయి నేను వాడిని చంపేస్తాను, వాడు ఎంతటి వాడంట నోటి దురుసుతనం కాదు. అసలు వాళ్ళ యందు ఏ గుణమూ లేనట్టుగా ప్రవర్తించడం మహాదోషం కదా.